రెండోసారి ఆశీర్వదించి సర్పంచ్గా గెలిపిస్తే నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి సహకారంతో తుక్కాపూర్ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో నడిపిస్తారని తుక్కాపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి శివపగారి శ్రీశైలం అన్నారు. మెదక్ జిల్లా కొల్చార మండలం తుక్కాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి శివపగారి శ్రీశైలం గురువారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కత్తెర గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. పైతర ఆమ్లెట్ గ్రామమైన తుక్కాపూర్ కొత్త గ్రామ పంచాయతీ కావడంతోనే మొదటిసారి తన భార్య మాధవిని గెలిపించాలని, ఈసారి తనను కూడా భారీ మెజారిటీతో గెలిపిస్తే అసంపూర్తి పనులన్నీ పూర్తి చేస్తానన్నారు. ప్రజల మద్దతు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీశైలంకే ఉందని గ్రామస్తులు నీరాజనాలు పడుతున్నారని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. సర్పంచ్ శ్రీశైలం కట్టు ఓటు నేను సహకరిస్తున్నాను. మరియు వార్డు మెంబర్ కాంగ్రెస్ ఇంతకుముందు ఇప్పుడు ఖచ్చితంగా నుంచి ఇప్పుడు గ్రామ పంచాయతీ కూడా వరకు ఈసారి తప్పనిసరి చేయడం అందరం కలిసి సహకారంతో పార్టీ కార్యాలయాన్ని స్వాధించి అందరి నాయకత్వాలు మరియు అంబేటి గారు మరియు పెద్ద అంధకారంతో మా గ్రామ పూర్తిగా తీసుకెళ్ళడం అందరూ కలుగా కార్యకర్తలు ప్రతి ఒక్క ప్రయత్నం చేయడానికి దీనికోసం విజయం గెలుపుతాగా భారీ తీస్తున్న అందరం కట్టుగా ఉన్నాము. గెలుపు మాత్రం విజయం మాది. భాగంగా మా గ్రామంలోని అందరిసి మీటింగ్ ఇవ్వడం జరిగింది. కొత్త ఇందుకు ఉండే లాస్ట్ ఎలక్షన్ లో కొత్త గ్రామం అయితే ఏర్పి కావున ఆ రోజు శిలమ్మన్న అందరం ఇవే ఉండాలని పెంచడం జరిగింది. కృతితో శిలమ్మన్న గారు పార్టీలకంగా మంచి ఎన్నో కార్యక్రమాలు ప్రతి ఇంటికి చేరవేసిండు. పార్టీ చూడకుండా ప్రతికి ఇంజిన్లు కావచ్చు, సిసి రోడ్స్, డ్రైనేజీలు కావచ్చు, ఎంఆర్ఎఫ్లు కావచ్చు, కలెక్షన్ చెక్కులు అన్నలుగా ఈ గవర్తన కూడానే మేమందరం ఖచ్చితంగా చేర్పడింది. మరి పోయినసారి గెలిపించారు కదా, ఈసారి మరికి అవకాశాన్ని విశలమ్మ చెప్పడింది. కానీ అందరి ఉండి ఇన్ని ముందు నడిపావు. రాత్రి గాని పని కష్టమా మగం వచ్చి ఆపదగానే ఆదుకొని చెప్పి పార్టీల కన్నా ఉండి జరిగి రోజు ఇంటి ప్రచారానికి అతి మంచి రావడం అన్నగారి లేదు పార్టీలకు చూడవచ్చు సరే మనిషి నికు ఏదో అందించారు ప్రజలు ఖచ్చితంగా గారికి కత్తి రావడింది. పగలు కడి గారిని ప్రతి నియమంలో భార్యాటితో మరచి ఊరిని ముందుకని మా యువకుల తరపు మరి ఒక మెదక్ జిల్లా కొల్చార మండలం తుక్కాపూర్ గ్రామం నుంచి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా సర్పంచ్ అభ్యర్థిగా శివపగారి శ్రీశైలం అని నేను పోటీ చేయడం జరిగింది. గత 5 సంవత్సరాల క్రితం మా తుక్కాపూర్ గ్రామం రైతు ఆమ్లెట్గా మొదటి పంచాయతీలు వచ్చినప్పుడు గ్రామాన్ని మా శివపగారి శ్రీశైలంను సర్పంచ్ ఇచ్చడం 5 సార్లలో ఈసీ రోడ్లు కానీ, డ్రైనేజీ కానీ, ప్రకృతి వనం కానీ, సింగాడు కానీ, వైగ్రామం కానీ ఇంకా అభికార్యక్రమం జరిగింది. ఈయన నన్ను కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాబట్టి గ్రామ ప్రజలందరూ తీవ్రంగా మరొక అవకాశం అయితే సర్పంచ్గా గుర్తుకు ఓటేసి గెలిపించినట్లయితే గ్రామం ఇంకా ఎంతో అభివృద్ధిలో కాలపూర్ యాదరెడ్డి కానీ మరియు అధ్యక్షుడు అంజనేయులు గారి గ్రంథాలయ సంస్థ చైర్మన్ రెడ్డి గారి సహాయంతో మాకు ఎంతో అభివృద్ధి ప్రతం తీసుకెళ్తానని తెలియజేస్తున్నాను. అదే గ్రామ ప్రజలు పార్టీలకంగా అందరూ వారితో చేసి నన్ను గెలిపించి అయితే ఇంకెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపని 20 గంటలు అందుబాటులో ఉన్నాయని ఈ విధంగా తెలియజేస్తాను.